నమస్తే అండి. నేను రజాక్. ఇరాన్‌కి చుక్కలు చూపించినటువంటి రఫేల్ ఫైటర్ జెట్. ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయంటే మన దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్‌లో రఫేల్ ఫైటర్ జెట్స్ కూడా ఒకటనమాట. మనం పాకిస్తాన్‌తో చేసినటువంటి యుద్ధంలో కూడా అవి వీరోచితంగా పోరాడినాయి. చాలా అత్యద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచినాయి. సో ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇరాన్‌కి ఇప్పుడు చుక్కలు చూపించింది ఈ ఫైటర్ జెట్. ఎలా అంటే మనందరికి కూడా తెలిసిందే, ఇరాన్‌కి అమెరికాకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికాకి సంబంధించినటువంటి F-35ని తీసుకొచ్చి ఇరాన్ మీదకి వెళ్తున్న క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్తో కూడా వాటిని కొట్టేసినారు వాళ్ళు. అంటే ఆ స్థాయికి దిగజారిపోయింది అమెరికాకి సంబంధించినటువంటి F-35. కానీ ఇప్పుడు రఫేల్ అలా కాదు, చాలా 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 చక్కగా పనిచేస్తుంది అనమాట. వాళ్ళకి సంబంధించిన డ్రోన్స్ అనేవి కూడా కూలగొట్టినటువంటి పరిస్థితి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫ్రెంచ్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వస్తున్నటువంటి ఇరాన్ డ్రోన్లను రఫేల్ యుద్ధ విమానాలు విజయవంతంగా అడ్డుకోవడం జరిగింది. మొన్నటి వరకు వచ్చేసి అమెరికాకి సంబంధించిన స్థావరాల మీద వీళ్ళు అటాకులు చేయగా, ఇప్పుడు ఫ్రాన్స్కి సంబంధించినటువంటి స్థావరాల మీద అటాకులు చేయడంతో ఇరాన్ వాళ్ళు వీళ్ళు అటాక్ చేస్తున్నారనమాట. ఫ్రెంచ్ సైన్యం ఈ ఆపరేషన్కి సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. ఇందులో రఫేల్ విమానం మిసైల్స్ను ప్రయోగించి డ్రోన్స్ను కూల్చేసింది అనమాట. సో ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో ఫ్రాన్స్ యొక్క చురుకైనటువంటి సైనిక పాత్రను మరియు రఫేల్ విమానాల యొక్క ఖచ్చితత్వాన్ని మరోసారి నిరూపించింది. ఎందుకంటే మన దగ్గర కూడా రఫేల్స్ ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ ఆర్డర్ కూడా రఫేల్స్కి ఇచ్చినాం అనమాట. మనం F-35 ఏం కొనుక్కు తెచ్చుకోవట్లేదు. అమెరికా దగ్గర నుంచి మనం ఏమి ఫైటర్ జెట్లు తెచ్చుకోవట్లేదు. మనం తెచ్చుకుంటే ఫ్రాన్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం, అలాగే రష్యా దగ్గర నుంచి. కాబట్టి F-35 ప్రపంచంలో మాది తోపు అనేటటువంటి ఫైటర్ జెట్ కూడా కింద పడుకుంటే, రఫేల్ ఫైటర్ జెట్ మాత్రం ఇరాన్కి చుక్కలు చూపించింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. రఫేల్ ఫైటర్ జెట్ నుంచి వచ్చినటువంటి మిసైల్ కాస్ట్ చాలా ఎక్కువ అనమాట. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ కాస్ట్ చాలా తక్కువ. $20,000తో వాళ్ళు బాగా డ్యామేజ్ చేసినటువంటి డ్రోన్స్ తయారు చేస్తూ ఉంటారు. దీనికోసం 2 మిలియన్స్ 20 మిలియన్స్ ఉన్నటువంటి మిసైల్స్ని వీళ్ళు వాడుతూ ఉంటారు. ఇది వింత.